హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఈ కోళ్ళు మేము పెంచుతున్నాం. ఇవి పెంచబట్టి అయితే చాలా రోజులు అవుతుంది. అంటే చాలా అంటే సుమారుగా 2 years ఎబోనే అవుతుంది. సో ఇంత టైం పీరియడ్లో మనకైతే చాలా కోళ్ళు ఉండాలి. కానీ మన దగ్గర అయితే మొత్తం పుంజులు, పెట్టలు, కోళ్ళు, పిల్లలు అన్నీ కలిపి ఒక 40 ఎబో ఉంటున్నాయి మొత్తంగా. అయితే ఏంటంటే మేము ఉండే ప్లేస్లో చాలా వరకు కుక్కలు, పిల్లలు, ఇంకేమంటారు వీటిని ముంగిసలు కూడా మస్తు ఉన్నాయి అన్నమాట. అందుకని ఇవి ఎన్ని పిల్లలైనా కూడా మనకు పిల్ల దశలో ఉన్నప్పుడే, అంటే 1 month లోపు చాలా పిల్లలు అయితే పోతున్నాయి. మనం ప్రతి కోడికి మినిమం 15 గుడ్లు అయితే వేస్తాము. అన్ని గుడ్లు వేసినప్పుడు కనీసం 13-12 పిల్లలు అయితే కంపల్సరీగా చేస్తాయి. అయినప్పుడు కూడా ఏంటంటే ఈ పిల్లలు, కుక్కలు ఉండడం వల్ల చాలా వరకు అయితే పిల్లలు వాటికే ఫీడ్ అవుతున్నాయి అన్నమాట. అందుకోసం అయితే కోళ్ళ సంఖ్య అయితే చాలా తక్కువైంది. అయితే మీరు చూసిన కోళ్ళు వచ్చేసి ఇందులో కడక్నాథ్ ఉన్నాయి, కడక్నాథ్ క్రాసు, ఒరిజినల్ నాటుకోడి ఉన్నాయి. అయితే పుంజులు ఒరిజినల్ నాటుకోడి పుంజులు ఉన్నాయి, కడక్నాథ్ ఉన్నాయి, ప్యూర్ కడక్నాథ్. పెట్టెల్లో కడక్నాథ్ ఉన్నాయి, మళ్ళీ కడక్నాథ్ క్రాస్ ఉన్నాయి. అయితే నేను ఈ కడక్నాథ్ వేయడానికి రీజన్ ఏంటంటే దీనికి వచ్చే పిల్లలు కూడా కొంచెం కడక్నాథ్ సింటమ్స్ వచ్చి ఆ మీట్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. అంటే మన నాటుకోడితో పోల్చినప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకొకటి మైనస్ ఏంటంటే మనకు ఈ కడక్నాథ్తో క్రాస్ అయిన పిల్లలు పెద్దయినాక మళ్ళీ గుడ్లు పెడతాయి కదా. గుడ్లు పెట్టినప్పుడు పొదుగులు పట్టాయన్నమాట. అయితే కడక్నాథ్కు సాధారణంగా వాటికి పొదిగే లక్షణం చాలా తక్కువ ఉంటుంది. అంటే పొదుగు చాలా వరకు 10లో 9 కోళ్ళు కంపల్సరీ పొదగవు. ఏదో 1-2 మినహాయిస్తే చాలా వరకు అయితే పొదగవు. పొదిగే లక్షణం అనేది చాలా తక్కువ ఉంటుంది కడక్నాథ్లో. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వీటి నుంచి క్రాస్ అయిన పిల్లలకు కూడా చాలా వరకు ఆ లక్షణాలు వచ్చిందంటే ఆ కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి కానీ పొదుగుతలేవు. సో అందువల్ల కూడా అట్లా అదొక రీజన్ వల్ల కూడా ఈ కోళ్ళు గుడ్లు ఉంటున్నాయి కానీ పిల్లల సంఖ్య అనేది కొంచెం, అంటే కోళ్ళు సంఖ్య పెరగకపోవడానికి ఇది ఒక రీజను. అయితే నేను ఇది మీట్ పర్పస్ టేస్ట్గా ఉండడం కోసం అయితే నేను కడక్నాథ్తో పుంజుతో క్రాస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా అది మాకు ప్యూర్ ఒరిజినల్ నాటుకోడి మాంసమే తినాలనుకుంటే మాత్రం, మీట్ పర్పస్లో స్వచ్ఛమైన నాటుకోడి కావాలనుకుంటే మాత్రం ఈ కడక్నాథ్ పుంజుల్ని క్రాసింగ్ కోసం పెట్టుకోకపోవడమే ఉత్తమం. పెట్టాలన్నా పర్లేదు, కానీ పుంజులు మాత్రం అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. ఇది ఎవరు కేవలం మీటు టేస్ట్గా ఒరిజినల్ నాటుకోడి మాత్రమే ఆ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను. ఇది వాళ్ళు ఓన్లీ ఏంటంటే ఒరిజినల్ నాటుకోడి పుంజులు మాత్రమే పెట్టుకోరు. పెట్టాలన్నా కానీ కడక్నాథ్లో ఉన్నా కూడా, అంటే వేరే ఉన్నా కూడా పర్లేదు. అయితే రుచిపరంగా ఈ నాటుకోళ్ళు కడక్నాథ్లకు పోల్చినప్పుడు ఈ కడక్నాథ్ కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది అన్నప్పటికీ కూడా దీని ఫ్లేవర్ దానికి, దీని రుచి దానికే ఉంటుంది తప్ప ఇది ఎక్కువ అది తక్కువ అనేకైతే లేదు. సో పోషకాల పరంగా మాత్రం నాటుకోడి మాంసంతో పోల్చినప్పుడు ఈ కడక్నాథ్ కోడి మాంసంలో కొంచెం న్యూట్రిషన్స్ వాల్యూస్ అయితే ఎక్కువగా ఉంటాయి. టేస్ట్ మటుకు మాత్రం రెండు, ఇది తక్కువ ఎక్కువ అయితే అనలేము, రెండు బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.